హాయ్ ఎవ్రీవన్, ఇది చిన్న అప్డేట్ వీడియో అండి. ఇది బ్లూ ఫిన్ ఏంజల్ ఫిష్ 1 మంత్ బ్యాక్ నేను తీసుకున్నాను కదా, అన్బాక్స్ వీడియో కూడా చేశాను. అది లాస్ట్ నైట్ చనిపోయిందండి. రాత్రి చనిపోయింది. తెల్లారుజామున లేసి చూసేసరికి హెర్మిట్ క్రాప్స్ దగ్గరికి వెళ్ళి ఉన్నాయి తినడానికి, ఇంకా స్టార్ట్ చేయడానికి. నేను వెళ్ళి చూసేసరికి చనిపోయింది. రీజన్ ఏంటంటే ఒకటే రీజన్ అండి, ఇది ఫీడ్ సరిగ్గా తీసుకోవట్లే. చూడండి, డిసీజెస్ కానీ ఏం లేవు, బైట్ మార్క్స్ కానీ ఏం లేవు, కొట్టుకునేవి కూడా ఏం లేవు. ఇది కేవలం ఫీడ్ తీసుకోకపోవడం మాత్రం వల్ల చనిపోయింది. ఫీడ్ తీసుకోవడం అంటే ఇది నోరీ షీట్ మాత్రం కొంచెం తింటుందండి. నోరీ షీట్, ఈ బ్రెయిన్ స్ట్రిమ్స్ కూడా లైవ్ కానీ చిన్న చిన్నవి దొరికితే మాత్రం తింటుంది. బ్లడ్ వామ్స్, ఫ్రోజన్ బ్లడ్ వామ్స్ లాంటివి అయితే ఏం తినట్లా. బ్రెయిన్ స్ట్రిమ్స్ ఏంటంటే క్యాప్సిల్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు క్యాప్సిల్స్ పెట్టేసి నేను వేస్తుంటే తింటా ఉంది. కానీ ఈ సైజ్ ఫిష్ మనం ఫీడ్ చేయాలంటే నియర్లీ ఒక రోజుకి వచ్చేసి ఇది ఖచ్చితంగా నియర్లీ 1 టేబుల్ స్పూన్ లేదా ½ టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ ఫీడ్ తింటుంది. డౌటే లేదు. అంత నేను ఫీడ్ చేయలేక ఇంకా నేను బ్రెయిన్ స్ట్రిమ్స్ కూడా పక్కన పెట్టాను. ఈ ఫ్రోజన్ ఏం తినట్లేదు. ఫ్రోజన్ అయితే వేసుకోవచ్చు, తినట్లేదని చెప్పి నేను పక్కన పెట్టేశాను. అది నేను ఇంతకుముందు సెల్లర్ని కూడా కాంటాక్ట్ అయ్యాను. బ్రో ఇట్లా ఉంది బ్రో అంటే, నీ దగ్గర ఫ్రోజన్ ఏమైనా ఉన్నాయంటే, ఫ్రోజన్ లేవు బ్రో అంటే ట్రై చేయి బ్రో అన్నారు. నేను తెప్పించాను, ఫ్రోజన్ కూడా తెప్పించి చూశాను మధ్యలో ప్యాకెట్స్, వర్కౌట్ అవ్వాల. నోరీ షీట్స్ మాత్రం కొంచెం ఇది హ్యూమన్ కన్జంప్షన్ది వాడాను. అలా అని దాన్ని బ్లేమ్ చేయడానికి ఏం లేదండి. అవి మిగిలిన ఫిషెస్ అన్నీ తింటున్నాయి, ఎలాంటి ఫిష్కి ఏం కాలేదు. 8 ఫిషెస్ ఉన్నాయి ఇప్పటివరకు, 1 ఇయర్ నుంచి ఏ ఫిష్కి ఏం కాలేదు. ఇది మాత్రమే. ఓకే, దీనికి ఫీడింగ్ కండిషన్ నాకు దొరకలేదు. దీనికి సరిపోయే ఫీడ్ మనకు దొరకలేదు. వైల్డ్లో తినే ఫీడ్ మాత్రం మనకు దొరకలేదు. అది కాక ఇది పెల్లెట్స్ ఒక్కటి కూడా తినలా. పెల్లెట్స్ అనేది అసలు ముట్టలా. అన్ని రకాల పెల్లెట్స్ ట్రై చేసి చూసాం. ఓకే, 6 to 7 టైప్స్ దీనికి ట్రై చేసి చూసాం, ఏది టచ్ చేయలే. ఫ్లేక్స్ ట్రై చేశాను, ఫ్లేక్స్ టచ్ చేయలే. ఓన్లీ నోరీ షీట్, అది కూడా కింద స్టిక్ చేస్తే మాత్రమే అప్పుడప్పుడు కొంచెం ట్రై చేస్తూ ఉంది. అది పరిస్థితి. ఓకే, ఫీడింగ్ కండిషన్ మనకు సరిగ్గా లేకపోతే ఇదేనండి. కొన్ని పెల్లెట్స్ ఫీడ్ చేసినా చనిపోతాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోరిష్ ఐడిల్ ఉంది. అది చాలామందికి డ్రీమ్ ఫిష్, మోరిష్ ఐడిల్ అనేది. ఓకే, ఇది మోరిష్ ఐడిల్ అనేది చాలామందికి డ్రీమ్ ఫిష్. అది ఏంటంటే మనకు చాలామందికి 6 months మార్క్ దాటడమే దాంట్లో కష్టం. ఇంకా 2 years మార్క్ దాటిన వాళ్ళు అయితే నేను ఇంతవరకు చూడలే. అదేంటంటే మోరిష్ ఐడిల్ అనేది కోరల్ పాలిప్స్ అని ఉంటుంది. కోరల్స్లో జనరేట్ అయ్యేది చిన్న మెటీరియల్. అది దానిపైన ఫీడ్ అవుతుంది. మనం పెల్లెట్స్ తింటుంది. మామూలుగా మన అక్వేరియంస్లో అయితే ఈ గిల్లెట్స్ అన్నీ తింటుంది. మనకు తిన్నందంటూ ఏమీ ఉండదు. అది అన్ని రకాల ఫీడ్స్ తీసుకుంటుంది. అలవాటు కూడా ట్రైన్ చేసే వాళ్ళు అలా ట్రైన్ చేస్తారు. కాకపోతే ఏంటంటే 6 months తర్వాత మనకు దానికి ఈ డిఫిషియన్సీ అంటే దానికి సరిపోయే ఫుడ్, బాడీకి సరిపోయే ఫుడ్ మనం అందించలేకపోతున్నాం. ఏదో తింటుందని పెడుతున్నాం అలా. ఇదే సరిపోయే ఫీడ్ లేకపోతే వీటితో ఇదే ప్రాబ్లం. వాటికి వైల్డ్ దొరికే ఫీడ్ మనం జెన్యున్గా ఇవ్వగలగాల. అలాంటివి కానీ ఇవ్వకపోతే ఇలానే జరుగుతాయి. ఓకే, ఎవరైనా సరే మోరిష్ ఐడిల్ 6 months దాటి లేదా 1 year దాటిన వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో. జెన్యున్గా కామెంట్ చేయండి అండి, జెన్యున్గా కామెంట్ చేయండి. మీరేమి చూపించడానికి దీనికోసం చేయాల్సిన పని లేదు. జెన్యున్గా కామెంట్ చేయండి. ఉంది బ్రో తీసుకున్నాము, ఇట్లా అయిందని చెప్పేసి కామెంట్ చేయండి ఎవరుంటే. ఇదొకటి. దీంట్లో నోరీ షీట్ని మాత్రం బ్లేమ్ చేయడానికి ఏం లేదండి. అంటే మళ్ళీ నేను ఇది కూడా చెప్తున్నాను, నోరీ షీట్ వీడియో చేశాను, అది పాతది ఉంది, ఈరోజు అప్లోడ్ చేస్తాను దాన్ని కూడా. నోరీ షీట్ నేను హ్యూమన్ కన్జంప్షన్ది వాడాను, అది వాడాను. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదండి. ప్రొఫెషనల్స్ అందరూ వాడుతూనే ఉన్నారు. అది కాక రిమైనింగ్ ఫిషెస్ అన్నీ తింటూనే ఉన్నాయి. ఇంకా 8 ఫిషెస్ ఉన్నాయి, ఒక్కదానికి కూడా ఏమీ కాలేదు ఇంతవరకు. అన్నీ బాగానే ఉన్నాయి, ఇది ఒక్కటే చనిపోయింది. ఓకే, కాబట్టి దాన్ని ఏం బ్లేమ్ చేయొద్దు. నేను గ్యారంటీ ఇవ్వగలను, అది ఫీడ్ చేసుకోవచ్చు. మన ఎలాంటి ఇబ్బంది లేదు, ఫీడ్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని బ్లేమ్ చేయడానికి అయితే లేదు. బాడీ అయితే సాఫ్ట్గానే ఉంది. ఇంకా అంటే ఎర్లీ మార్నింగ్ అని చనిపోయిందేమో. మామూలుగా అయితే ఎండిపోయినట్టు అవుతుంది, సాఫ్ట్గానే ఉంది, ఇంకా ఇబ్బంది లేదు, సాఫ్ట్గానే ఉంది. ఓకే, ఈగలు వాళ్తూ ఉన్నాయి, ఇంకా బయట పెట్టాను కదా, ఇది డిస్పోజ్ చేయాలి. ఓకే, అదండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి అప్డేట్స్ ఉన్న వీడియో, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ పెడతా ఉన్నాను. ఓకే, అంటే ప్రికాషనరీ, నాకు జరిగిందని వాటి మాత్రం నా ఎక్స్పీరియన్స్ పెడతా ఉన్నాను. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి, ఇందులో ముందే చెప్తున్నాను, ఎవరిని ఏం బ్లేమ్ చేయట్లేదు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.